అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో జనాలు ప్రశాంతంగా ఉండడం, లేదా ఈ రాజకీయ పార్టీల కార్యకర్తలు, అధికారులు, పోలీసులు, యంత్రాంగం, ప్రభుత్వం ప్రశాంతంగా ఉండడం బహుశా కొన్ని పార్టీలకు ఇష్టం లేదేమో. అందుకే ఏదో ఒక కొత్త ఇష్యూని క్రియేట్ చేసి, ఒక కొత్త మంట పెట్టి, ఆ మంట దగ్గర చలి కాచుకొని, అదిగో వాడే మంట పెట్టాడు, వీడే మంట పెట్టాడని వేసుకోవడం అలవాటు. ఇప్పుడు టీటీడీ డ్రామా చూస్తుంటే పర్టికులర్గా అదే అనిపిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో వందలాదిగా గోవులు చనిపోతున్నాయి, గడిచిన 3 నెలల్లో 100కు పైగా చనిపోయాయి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు 5 రోజుల కిందట ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దానికి టీటీడీ ఈఓ గారు, టీటీడీ చైర్మన్ గారు అండ్ ప్రభుత్వం అధికారికంగా ఒక వివరణ ఇచ్చారు. లేదు, ప్రతి నెల కూడా అక్కడ చనిపోవడం సహజమే, నెలకు ఒక 10-12 యావరేజ్గా చనిపోతూ ఉంటాయి అని చెప్పి టీటీడీ ఈఓ గారు, చైర్మన్ గారు ఒక ఖండన ఇచ్చారు. అదే సందర్భంలో 2023లో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలోనే అక్కడ గోవులకు సరైన దానా పెట్టలేదు, కుళ్ళిన దానా పెట్టారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ఫ్యాక్ట్ రివీల్ అని చెప్పి ఒక వీడియోని పోస్ట్ చేశారు నిన్న మొన్న. అసలు కుళ్ళిన దానా పెట్టారు, నిజంగా ఇప్పుడు గోవులు ఏమైనా చనిపోతే అది వైసీపీ వాళ్ళ పాపమే, వాళ్ళకి గత 5 ఏళ్ళు వాటికి సరిగ్గా మేత వేయలేదు, ఇదిగో కుళ్ళిన దానా పెట్టినట్టు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది, ఆ విజిలెన్స్ రిపోర్ట్ని వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది అని వాళ్ళు ఒక వీడియో ప్రూఫ్ అనేది బయటపెట్టారు. సో ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు, ఒక సినిమాటిక్ డ్రామా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న పిలుపునిచ్చారు. రేపు పొద్దున్న తిరుమల వెళ్దాం, గోశాలకు వెళ్దాం, పరిశీలిద్దాం, మీరు రండి మేము వెళ్తాం, అక్కడ వాస్తవం ఏంటో ఇద్దరం చూద్దాం, కల్లారా చూద్దాం అని ఒక పిలుపునిచ్చారు. దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఓకే నేను కూడా రెడీ, నేను కూడా వస్తాను అని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చారు. సో దానికి తగ్గట్టే ఈరోజు ఉదయానికి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా చేరుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర అక్కడ వాళ్ళు ఈ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు కూడా అక్కడ రెడీగా ఉన్నారు, పైకి వెళ్ళి గోశాలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టాఫ్ని, వ్యక్తిగత స్టాఫ్ని, పిఎల్ని అందరినీ వదిలేసి ఓన్లీ వాళ్ళకి ఉన్న గన్మెన్లను పట్టుకొని వెళ్ళారు. కార్యకర్తలని మంది మార్బలంతో వెళ్ళలే. కానీ ఇక్కడ వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాత్రం మంది మార్బలంతో వెళ్ళడానికి ప్రయత్నించారు, కార్యకర్తలతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ తిరుపతి ఎంపీ గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ జిల్లాలో ఉన్న కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇంక్లూడింగ్ రోజా గారితో సహా అందరూ కూడా. సో దానికి పోలీసులు వద్దన్నారు. లేదు, మీరు వెళ్ళండి, మీకు అనుమతి ఉంది, కానీ మీరు ఓన్లీ నాయకులు మాత్రమే వెళ్ళండి, కార్యకర్తలు వద్దు, మంది మార్బలంతో వద్దు, వాళ్ళు కూడా నాయకులు మాత్రమే, ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళారు, వాళ్ళ గన్మెన్లు మాత్రమే వెళ్ళారు, సో మీరు కూడా నాయకులుగానే వెళ్ళండి, ఇంత వేలాది మంది, వందలాది మంది కార్యకర్తలను వెంటేసుకొని వెళ్ళొద్దు, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి, మీకు అనుమతి ఉంది, అనుమతికి తగ్గట్టు మీరు వెళ్ళండి, కానీ ఇంతమంది మాత్రం వెంటేసుకెళ్ళొద్దు అని చెప్తే లేదు మేము అందరం వెళ్తాము, మా కార్యకర్తలు అందరూ చూడాలి అక్కడ వాస్తవం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఒక కాసేపు డ్రామా నడిచిందనమాట. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నారుగా, ఇప్పుడు మంది మార్బులన్నీ వేసుకెళ్ళాలంటే టీడీపీ వాళ్ళు తీసుకెళ్ళారు ఆ మంది మార్బులన్నీ. సో వీళ్ళు సింగిల్గా వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా సింగిల్గా వెళ్ళొచ్చుగా. అక్కడ మేబీ అక్కడికి వెళ్తే ఏం ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయో, ఎందుకులే మళ్ళీ పైకి వెళ్ళి పరువు పోగొట్టుకోవడం, మళ్ళీ దొరికిపోవడం ఎందుకు, మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఇంకా డ్రామా మొదలుపెట్టారు. అక్కడ రోడ్డు మీద పడుకుని పోయి భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఎంపీ గురుమూర్తి గారు అక్కడ రోడ్డు మీద పడుకుని పోయి మాకు పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వం మా మీద కుట్రలు పన్నుతోంది, మమ్మల్ని పైకి వేలనీయడం లేదు అని ఒక సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేశారనమాట. ఇది ప్యూర్లీ డ్రామాగానే కనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చుగా. పోలీసులు అక్కడ చెప్తున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ గారు కూడా చెప్పారు, మేము అడ్డుకోలేదు, మేము వెళ్ళమనే చెప్తున్నాము, కాకపోతే అనుచరులు, కార్యకర్తలు మంది మార్బలంతో కాకుండా ఓన్లీ నాయకులు మాత్రమే వెళ్ళమని చెప్తున్నాము, వీళ్ళకి నాయకులకే పర్మిషన్ ఇచ్చాము, వీళ్ళకి కూడా నాయకులకే పర్మిషన్ ఇచ్చాము, కార్యకర్తలకు వెళ్ళడానికి లేదని చెప్పాము, అయినా సరే వాళ్ళు కావాలని గొడవ చేస్తున్నారని అక్కడ పోలీసులు కూడా చెప్తూనే ఉన్నారు. ఈవెన్ అక్కడ కింద బైఠాయించి కింద నేల మీద నిద్రపోయి నిరసన తెలుపుతున్న భూమన కరుణాకర్ రెడ్డి గారికి అండ్ ఎంపీ గురుమూర్తి గారికి అక్కడ పోలీసులు వెళ్ళి బతిమలాడుతున్న వీడియో కూడా మనకు వచ్చింది. పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు వెళ్ళండి, మీరు మాత్రమే వెళ్ళండి, మీరు అంటే మీ అనుచరులని, కార్యకర్తలను తీసుకువెళ్ళొద్దు అని. కానీ వైసీపీ వాళ్ళు ఒప్పుకోవట్లే. సో ఇక్కడ మనకి ఫ్యాక్ట్ డ్రామా ఏంటి అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో మొత్తం మీద ఈ ఇష్యూ మొత్తం మీద మనం ఫాలో అయితే
ఈ గోశాల నిర్వహణ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ నాయకులు వెళ్ళాకంటే, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళాకంటే వీలైతే హిందూ సంఘాలను లేదా స్వామీజీలను లేదా తటస్థ వ్యక్తులను లేదంటే భక్తుల నుంచి తరచూ వచ్చే భక్తుల నుంచి తీసుకువెళ్ళడమా, లేదంటే శ్రీవాణి ట్రస్ట్కు విరాళం ఇచ్చిన భక్తుల నుంచి తీసుకువెళ్ళడమా, లేదంటే తిరుమలకు దాతలు ఉంటారు కదా, సో ఆ దాతల నుంచి కొంతమందిని తీసుకురావడమా, లేదా స్వామీజీల నుంచి ఒక ఇద్దరిని, హిందూ సంఘాల నుంచి ఒక ఇద్దరిని, అలాగే దాతల నుంచి ఒక ఇద్దరిని, శ్రీవాణి ట్రస్ట్ విరాళం ఇచ్చిన ఒక ఇద్దరిని, ఈ పార్టీ నుంచి ఒకరిని, ఈ పార్టీ నుంచి ఒకరిని, జనసేన నుంచి ఒకరిని, బీజేపీ నుంచి ఒకరిని, అలా అన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరిని తీసుకువెళ్ళి ఒక కమిటీ వేయడం మేలు. ఒక కమిటీ వేసి అలా వెళ్ళడం మంచిది. అంతే తప్ప ఈ పార్టీ వాళ్ళు వెళ్ళినా నమ్మలేం, ఆ పార్టీ వాళ్ళు వెళ్ళినా నమ్మలేం. ఇద్దరు కలిసి వెళ్ళే పరిస్థితి అసలు తలెత్తదు. అలా వెళ్తే ఉద్రిక్తతలు, కొట్టుకోవడం, గొడవ పడడం, ఇటువంటి సినిమా డ్రామాటిక్ సీన్స్ తప్ప ఇంకేమీ ఉండదన్నమాట. సో దీనికి అంతిమంగా సొల్యూషన్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అనేది బయటకు రావాలి అంటే నిజంగా డోనర్సు, స్వామీజీలు, హిందూ సంఘాలు, నిజమైన భక్తులు వాళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అలా చేయొచ్చు. థ్యాంక్ యూ.